హే గాయ్స్, మొత్తానికి అయితే గణేష్ నిమజ్జనానికి వచ్చాను. ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాను కానీ అసలు రావడానికి అవ్వలేదు. నాకు ఇందాక నుంచి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏం తెలుసా, అసలు ఇక్కడ వీళ్ళు ఏముందని ఫోటో దిగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరూ తెగ ఫోటోలు దిగేస్తున్నారు. అసలు ఏం బ్యాక్గ్రౌండ్ ఉందో కూడా అర్థం కావట్లా. ఏమో మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందరూ కూడా ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్నారు నిమజ్జనాల కోసం. మేమైతే కొంచెం అర్లీగానే వెళ్ళాము, 7 o'clock ఆ టైంకి. అండ్ ఇంకా గణేష్లు అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ చాలా మంది ఇలా గెటప్ చేసుకొని అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళు అలా గెటప్ వేసుకొని. సో దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ మనీ, అంటే వాళ్ళు అడగట్లేదు. ఒకటి మీకు నచ్చితే మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కూడా మేము చూడాలనుకున్నాము, కానీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. గణేష్ నిమజ్జనం అయిపోయింది. పోని పోని జనాలు పెరుగుతున్నాడు తప్ప తగ్గట్లేదు అసలు. ఎంతసేపు మనం వెయిట్ చేసిన దానికి తగిన ప్రతిఫలం అయితే వచ్చింది. పెద్ద పెద్ద గణేష్లు అందరూ వస్తున్నారు. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏ గణేష్ నచ్చారు. అన్నిట్లోకల్లా ఇదైతే చాలా స్పెషల్ అనిపించింది. ఓ చిన్న ట్రాక్టర్ మీద బుజ్జి గణేశుడిని పెట్టుకొని ఓ బ్రో అయితే నిమజ్జనానికి తీసుకొచ్చాడు. చాలా క్యూట్గా ఉంది కదా. మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేసేయండి. వర్క్ బిజీ వల్ల అన్ని గణేశులు చూడలేకపోయి ఉంటారు. సో వాళ్ళ కోసం మొత్తం అన్ని గణేశులు అయితే కవర్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ నుంచి వచ్చే గణేష్లు అందరూ ఇక్కడే కలుస్తారు, ఇక్కడే నిమజ్జనం అవుతుంది. కాబట్టి స్టే ట్యూన్, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. ఈ గణేశుని అయితే మీరు గుర్తుపట్టారా? మనకి బేగం బజార్లో పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ లైన్లో ఉన్న గణేష్లు అందరూ బేగం బజార్ నుంచి తీసుకొచ్చారంట. సో ఎవరైతే ఈ నిమజ్జనం మిస్ అయి ఉంటారో వాళ్ళందరూ మన వీడియోలో చూసి హ్యాపీగా ఫీల్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారా, జనాలు మామూలుగా లేరుగా. ఈ పీకలు ఎవడు కనిపెట్టాడు కానీ ప్రతి ఒక్కడు ఆ పీకలు తీసుకొని ఊదుతున్నారు. లిటరల్లీ ఆ పీకలు, ఆ సౌండ్ చూస్తుంటే నాకైతే రాజన్నది ఊదు అని గుద్దాల పెట్టు. ఊదు ఊదు ఊదురా ఊదు 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 గట్టి ఊదు నువ్వు ఇంకా
गोकुल की गलियों में मची है धुनो, माखन चुराए करेंगे रासलीला। कृष्ण जी मारे गोपियों संग रास रंगीली रातें, राधा जी संग प्रेम भरी बातें, मधुबन में गूंजे बांसुरी की तान, प्रेम में खोकर नाचे गोवर्धन धाम। जय कन्हैया लाल की सजनी संग प्यारी मल्ला पर हो धूमधाम, कृष्ण जी मारे के झूले पुष्पों से सजे, नंद गांव में जयकारे गूंजे, शंख बजे और मखनी माखन बंटे, मूर्ति संग मंत्रों की चमके। जय कन्हैया लाल की सजनी संग प्यारी मल्ला पर हो धूमधाम, कृष्ण जी मारे నువ్వు ఇంతవరకు ఈ వీడియో చూసావంటే నీకు ఈ వీడియో నచ్చినట్టే కదా మావా. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయచ్చుగా. ఒకదాన్ని మించి అయితే ఒకటి ఉంది మావా వినాయకుళ్ళు. అసలు ఇంకా 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 అన్నట్టు వస్తూనే ఉన్నాయి, ఒకదాని వెనకాల ఒకటి. ఇంకెంతసేపు అనుకునే కొద్దీ ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి. జనరల్గా అయితే ఒక 1 అవర్ ఉండేసి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో 7 o'clock అయితే దిగాను. అండ్ చూసుకుంటూ ఆల్మోస్ట్ అయితే 5 kilometers నడుచుకుంటూ వచ్చేసాము. మాకు తెలియలేదు 5 kilometers నడిచామని. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వయా ట్యాంక్ బండ్ ఆల్మోస్ట్ అబిడ్స్ చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఇంత దూరం ఎలా నడిచామో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ గణేషులు కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళ ఉత్సాహము
అన్నీ అసలు మన అలసటని మైమర్చిపోయే విధంగా చేస్తాయి. ఈ ఆపరేషన్ సింధూర్ది అయితే కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మీకు ఏ వినాయకులు నచ్చారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ లైక్, సపోర్ట్, సబ్స్క్రైబ్. సో కొత్తగా చేస్తున్నాను, మీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో అందరికీ కుదురుండదు కదా ఈ గణేషుల్ని అందరినీ చూడడం. అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదు, మొత్తం అన్నీ కవర్ చేసేద్దాము. సో మన వీడియో ద్వారా అయినా ఒకవేళ ఏదైనా పని ఉండి నిమజ్జనానికి రాలేకపోయిన వాళ్ళు కానీ, కొంతమంది చిన్నపిల్లల్ని మేనేజ్ చేయలేక వాళ్ళని ఒంటరిగా ఇంటి దగ్గర వదిలేసి రాలేక నిమజ్జనాన్ని మిస్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా, సో అందరికీ మన వీడియో ద్వారా ఈ గణేష్లన్నీ చూపించాలనే సదుద్దేశంతో సో లేట్ అయినా పర్లేదని చెప్పేసి చాలా వరకు ఉండి మొత్తం రికార్డ్ చేశాము. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ దిస్ వీడియో. ఇన్నిసార్లు చెప్తున్నందుకు కొంచెం మీకు చిరాకే రావచ్చు, బట్ కానీ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సపోర్ట్ కావాలి గురు. సో మొత్తానికి అయితే అలా ఒక 14 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఈ కోటి చౌరస్తాకి అయితే వచ్చేసాము. ఇక ఓపిక లేదమ్మా, మొత్తం ఓపిక అంతా అయిపోయింది, కాళ్ళు నొప్పేస్తున్నాయి. ఒక పక్కేమో బాడీ సైకిల్, కానీ ఓ పక్క ఈ గణేషులను చూస్తుంటే వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. కానీ ఏం చేద్దాం, లేట్ అయిపోతుంది, మనం బైక్ కూడా తీసుకురాలేదు, మెట్రోలో వచ్చాము. మెట్రో 2 o'clockకి లాస్ట్. చేసేది ఏమీ లేక గణేషులకి బాయ్ బాయ్ చెప్పేసి మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. మొత్తానికైతే అన్ని గణేషులను చూడడం అయింది. యాక్చువల్గా ఓవరాల్గా కంప్లీట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే నడుచుంటాము. కాళ్ళు అయితే దారుణంగా నొప్పి తీస్తున్నాయి. కానీ ఓ పక్క డౌట్, మెట్రో ఉంటుందా ఉండదా. ఆటోలు చూస్తేనేమో ఈ ఏరియాలో గణేషులు ఉన్నారు కాబట్టి అస్సలు రారు, ర్యాపిడో ట్రై చేస్తేనేమో రాలే.
అసలు మెట్రో ఓపెన్ ఉందని తెలిసిన తర్వాత అబ్బా సాయి ఉండింది. మొత్తానికి ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్లో. ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ గైస్.